పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపుతో పాటు పదవులు అవే వస్తాయని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యూల్ అన్నారు. గురువారం నాడు తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఎల్సోజా చామంతి నరేష్ తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నరేష్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినందున ఈ రోజు మార్కెట్ కమిటీ పదవి దక్కిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారి సేవలను పార్టీ గుర్తిస్తుందని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో దేశవ్యాప్తంగా దళిత గిరిజనులకు సముచిత స్థానం కల్పించి వారికి అన్ని రంగాలలో ప్రాముఖ్యత కల్పించారని అన్నారు. నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చురగొన్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార కార్పొరేషన్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్, మున్సిపల్ అధ్యక్షులు పేరాల వీరేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్దన్, రామోజీ సుధాకర్, నాతి వీరమల్లు గౌడ్, కల్లెట్లపల్లి రాములు, జంగిల్, ఉపేందర్, ధరావత్ రాములు నాయక్ పాల్గొన్నారు. వ్యవసాయం మరియు కోఆపరేటివ్ కమిషన్ డైరెక్టర్ వెంకన్న గారికి నూతనంగా ఈరోజు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన ఎల్సోజు చామంతి గారికి, గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ గారికి, పిఎస్సిఐ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, మాజీ కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండలం మరియు గ్రామశాఖ అధ్యక్షులకు, గౌరవ పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. 2023 నవంబర్ 30 తారీఖు నాడు ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే డిసెంబర్ 3 తారీఖున రిజల్ట్ వచ్చి 7 తారీఖు నాడు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేస్తూ వారితో పాటు 11 మంది రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. ఆన నుంచి మీ స్థానికంగా ఇక్కడ తుంగతుర్తి ప్రజానికం నన్ను ఒక ఉద్యమకారుడు గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం బ్రహ్మాండంగా 52,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేను వచ్చిన వెంటనే ఈడ బీఆర్ఎస్ మున్సిపల్ ఉండే చైర్మన్ ఉండే కాంగ్రెస్ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా మోత్కూరు మున్సిపాలిటీ ఉండే, అది కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉండే, దాన్ని కూడా కాంగ్రెస్ క్వశ్చన్ చేయడం జరిగింది. 7 మంది సింగిల్ విండో చైర్మన్లు కూడా మన రిక్వెస్ట్ మీద, పార్టీ మీద అభిమానం ఉండి 7 మంది సింగిల్ విండో చైర్మన్లు కూడా నా మాట మీద గౌరవం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నాడు ఇలా ఎల్సోజు నరేష్ కూడా కాంగ్రెస్ పార్టీకి చానాలుగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు అయినా కూడా కలబడి నిలిచిన వ్యక్తి. అందుకోసమని ఇవాళ తన సహచరిణి అయిన ఇది మార్కెట్ కమిటీ చైర్మన్గా చామంతిని నియమించడం జరిగింది. ఈ చైర్మన్ నియామకానికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మలరావు గారు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా మంత్రివర్యులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు
మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మన పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటెంకన్న గారు అందరు సహకరించి నా మాట గౌరవించి నా మీదనే పెట్టడం జరిగింది. కనుక నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చామంతి ఇవాళ ఇది జనరల్ మహిళా సీటు అయినా కూడా మన అభిషేక్ రెడ్డి గారు ఇది కూడా 4 మార్కెట్ కమిటీలు ఉంటే మరి ఈ మార్కెట్ కమిటీ బీసీలకు ఏమని చెప్పి అభిషేక్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ నాన్న దాదాపు 30 ఏళ్ళుగా కోడూరు గ్రామానికి సర్పంచ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఒక పెద్ద హ్యూమానిటీతోని, పెద్ద సామాజిక ముసుగుతోని అన్ని ఒక వర్గానికి కూడా బాగుండదు, బీసీకి కూడా కావాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్న 4 ఇట్ల 2 బీసీలు అయినాయి, 2 ఓసీలు అయినాయి. చాలా సంతోషపడతా ఉన్నాను నేను. కనుక ఇంకోటి, నేను ఎమ్మెల్యే కాకముందు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపు 24 సంవత్సరాలు వరపేరు కానీ పోరాటం చేసిన నేను. ప్రతి ఊరు, ప్రతి పల్లె ఇక్కడ ఉన్న అవసరాలు కూడా నాకు తెలుసు. అందుకోసం నేను వచ్చిన వెంటనే జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేపించి 30 ఏళ్ళుగా ఎవరు చేయని పని 30 సంవత్సరాలుగా ఉన్నా 30 సంవత్సరాలు కొట్లాడినరు. ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో చెప్పి శాంక్షన్ చేపించి దాన్ని నేను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇలా మోత్కూరులో బులాగారి కాలువ 270 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. 300 కోట్లతో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేయించాం. అతి తొందరలో కాలేజ్ కొత్త భవనం కూడా రాబోతా ఉంది. ఎక్కడ తిరుమల జూనియర్ కాలేజ్ కొత్త భవనం కూడా కన్స్ట్రక్షన్ కాబోతా ఉంది. అదేవిధంగా మధ్యరాల మరి తుంగతుర్తి మండలానికి సంబంధించి కేతిరెడ్డి కాలువ దాదాపు 1500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అక్కడ ఎవడు పట్టించుకోలే. కానీ నేనే పాదయాత్ర చేసి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తే వారు కూడా దాని పరిగణలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం కమిషన్ తీసుకొని కాలువతల దాడేసి వెళ్ళిపోతే 6 చెక్ డ్యామ్లు దాదాపు 30 కోట్ల రూపాయలతో 6 చెక్ డ్యామ్లు కంప్లీట్ చేయిస్తే ఇవాళ దాని వెనకాల 1000 ఎకరాల భూమి ఇవాళ పచ్చదనంగా ఉంది. ఇవాళ పాడి పంటలతో కలకలాడుతూ ఉంది. అదేవిధంగా ఎన్నడలేని చరిత్ర, యుగాల నుంచి తరాల నుంచి 7 బిట్టకాంచి లేదు. కానీ ఇవాళ ఆనకాలం ఎండిపోతున్న పంటలకు పెద్దేరు వచ్చింది, కానీ ఈ ఏరు కూడా వచ్చింది. కానీ మనకు మోత్కూరు బిక్కేరు రాలే. కానీ బిక్కేరుకి ఇలా గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఆనకాలం వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చినాయి. కనుక నాకు కూడా నేను కూడా వ్యవసాయదారుడు